గారు కొత్త డ్రైవర్ కావాలన్నారు కదా, వచ్చారు. పంపించమ్మా. నమస్తే సార్. సార్ మీ దగ్గర డ్రైవింగ్ జాబ్ ఉందన్నారు. ఉందమ్మా. మార్నింగ్ 8 వచ్చేయాలి, పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లాలి, మళ్ళీ నేను హాస్పిటల్ హాస్పిటల్ నుంచి లంచ్ తీసుకురావాలి, లంచ్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి, 6 మళ్ళీ రౌండ్స్ కి వెళ్ళాలి. కడమాయని మేడం గారు చెప్తారు, వర్కింగ్ డీటెయిల్స్ అని ఆమె దగ్గర తీసుకో. ఓకేనా? అలాగే సార్. నమస్తే మేడం. డ్రైవింగ్ జాబ్ గురించి సార్తో మాట్లాడాను, మీతో మాట్లాడమన్నారు. ముందే చెప్తున్నానయ్యా, అన్నయ్య చెప్పారు కదా అన్నయ్య షెడ్యూల్ గురించి. పొద్దున్నే వచ్చి పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లిన తర్వాత అన్నయ్య హాస్పిటల్కి వెళ్లే లోపు అరగంట టైం ఉంటుంది. ఆ టైంలో చెట్లకు నీళ్లు పోయాలి. అలాగే అన్నయ్యను హాస్పిటల్లో దింపిన తర్వాత అన్నయ్యకి 3 గంటల టైం ఉంటుంది. అప్పుడు నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసి, మాకు 2 కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కల్ని 1 గంట సేపు బయట వాకింగ్ చేయించాలి. అలాగే ఇంకొకటి, పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చాక 1 గంట సేపు వాళ్ళని ఆడించాలి. మేడం, మీరు పొరపాటు పడుతున్నారు. నేను ఇంట్లో పని చేయడానికి రాలేదు మేడం, డ్రైవింగ్ జాబ్ చేయడానికి వచ్చా. నువ్వు డ్రైవింగ్ జాబ్ కి వచ్చావని నాకు తెలుసు. ఈ కొంచెం పనులు కూడా చేయలేకపోతే ఎలా? అవన్నీ చేస్తేనే జాబు, లేకపోతే లేదు. సరే మేడం, ఇవన్నీ అయితే నేను చేయలేను. థ్యాంక్స్ మేడం. కాంపౌండర్ చేయవలసిన పనులన్నీ ఒక డాక్టర్ని చేయమంటే ఆ డాక్టర్ అంత ఫీల్ అవుతాడు, డ్రైవర్ కూడా అంతే ఫీల్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి.